చిరంజీవి, విజయశాంతి జంట అనేక చిత్రాలలో కనువిందు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతకుముందు చిరంజీవి బ్లాక్ బస్టర్స్ పసివాడి ప్రాణం, యముడికి మొగుడు చిత్రాల్లో విజయశాంతి భలేగా ఆకట్టుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన చిత్రం కావడంతో అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెంచింది. పైగా ఓనాటి మేటి నటి వాణిశ్రీ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో డబ్బున్న అత్తగా వాణిశ్రీ, ఆమె కూతురుగా విజయశాంతి నటించారు. వాణిశ్రీ కొడుకు చిరంజీవి చెల్లెల్ని ప్రేమించి పెళ్లాడతాడు. ధనగర్వంతో అత్త హీరో చెల్లిని విడగొడుతుంది. ఆమె కూతురు విజయశాంతిని పెళ్లాడి తరువాత హీరో అత్తకు ఎలాంటి తిప్పలు పెట్టాడు, చివరకు తన చెల్లి కాపురం ఎలా నిలిపాడు అన్నదే మిగిలిన కథ. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి, భువనచంద్ర పాటలు పలికించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలతో ఈ సినిమా భలేగా అలరించింది. 1989 జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఆ ఏడాది పొంగల్ నెంబర్ 1గా నిలిచింది. అదే రోజు వచ్చిన ఏఎన్ఆర్ కృష్ణ నటించిన రాజకీయ చదరంగం ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. ఏది ఏమైనా అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం చిరంజీవి ఫ్యాన్స్ను భలేగా మురిపించింది.